అనిల్ గారు ఇక్కడ సార్ అనిల్ గారు ఇక్కడ సుష్మిత గారు ఏమండి గోల్డ్ బాక్స్ లో సుష్మిత గారు అన్వర్ గారు డైలాగ్ చెప్పాలి ఫస్ట్. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. సుష్మిత గారు, నాన్నగారితో ప్రొడ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద అదొక డ్రీమ్ లాంటిది. గోల్డ్ బాక్స్ అనే మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి సోలోగా చేసే సత్తా ఉండి కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు 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 మనకున్న ఆపర్చునిటీస్లో అండి గుడ్ స్టోరీస్ దొరకడం అండ్ గుడ్ టీమ్ దొరకడం అన్నది ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. సో అలాంటి బాగా ఫ్రెండ్లీగా ఉండి అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న టీమ్స్ ఉన్నప్పుడు కలిసి చేయడం అన్నది ఇట్స్ ద మోస్ట్ యూనో వైజ్ థింగ్. అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎప్పుడు ఇస్ బిన్ అ బెటర్ వర్క్ దెన్ వర్కింగ్ సోలో అండి. అండ్ హోల్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. సో మన కలిసి మన ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవడం అన్నది ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ గుడ్ అండ్ డబుల్ ద ఎనర్జీ వెన్ వీ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్. సో ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. ఈయన అసలు ఎవరిని కూర్చొనివ్వరు, ఎవరిని ఇలా ఒక డల్ మూమెంట్ ఉండదు. ఈయనతో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి మూమెంట్ నవ్వు, ఫన్ను, ఎంటర్టైన్మెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ full entertainment. Prati moment is only for fun and comedy kaadu. It is a very deep emotional connect on the as a woman I can tell family sentiment is a huge base for the story. So andukane it's going to be a family entertainer ante not just for comedy and entertainment but it's a huge ఫ్యామిలీస్ అంటే ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ తోటి ఎమోషన్స్ ఆ బాండ్ ఎలా షేర్ చేసుకోవాలనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. సో ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అనిల్ గారు, ప్రతిసారి సంక్రాంతి అనేది ఒక రేసు లాగా మీరు పరిగెట్టిస్తున్నారా మిమ్మల్ని సంక్రాంతి రేసులోకి? ఎవరిని మీరు పరిగెడుతున్నారా కావాలని, లేదంటే ప్రొడ్యూసర్స్ పరిగెట్టిస్తున్నారా సంక్రాంతి రేసులో? అంటే నేనే పరిగెడుతున్నానండి, మొహోటలే. నాకు చెప్పాను కదా ఇందాక, సంక్రాంతి అంటే నాకు తెలియని ఒక కనెక్ట్ ఉంది. అంటే ఏదో స్కూల్కి హాలిడేస్ ఇస్తే మన చుట్టాలింటికి వెళ్ళి వాళ్ళతో ఇందా చెప్పినట్టు సరదాగా టైం స్పెండ్ చేస్తానని. సో సంక్రాంతికి థియేటర్లో ఉండే వైబ్ వేరు అండ్ వచ్చే ఆడియన్స్ సెటప్ వేరు. చాలా చాలా చేంజ్ ఉంటుంది సంక్రాంతికి వచ్చే ఆడియన్స్ కూడా. చాలా రూటెడ్ నుంచి కింద ఉన్న అందరూ ఫ్యామిలీతో సహా అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, అక్కడ అందరూ సరదాగా ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూస్తారనుకునే స్పేస్ అది. సో అక్కడ ఒక మనం మంచి ఎంటర్టైనర్స్ ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్స్ చేయిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నా జోనరు, నా స్ట్రెంగ్త్ నాకు అక్కడే కనపడుతుంది. సో వై నాట్ అని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. హోప్ ఆడియన్స్ మనల్ని ఎంకరేజ్ చేసినంతకాలం విల్ ట్రై ఫర్ దట్. కుదరినప్పుడు మనం ఏం చేయలేం. అనిల్ గారు సార్, అనిల్ గారు, నిశాంత్ గారు ఇందాక డైలాగ్ ఒక నెల రోజులు సాగు